शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिय त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोकविनाशन शत्रून् संहर मां रक्ष श्रियं दापय मे प्रभो। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:14 తిథి అష్టమి రాత్రి 8:17 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 10:21 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:21 వరకు. మరల రాత్రి 11 గంటల నుంచి 11:47 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:54 నుంచి 2:37 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. శుభ సమయం అష్టకవర్గరీత్యా ఉత్తమ సమయం ఉదయం 7 గంటలకి. ఆ సమయంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు లాభప్రదంగా ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మికమైన కార్యాలైనా లౌకికమైన కార్యాలైనా ఉత్తమమైన ఫలితాలనే అందిస్తాయి. నేటి విశేషం రుద్రాష్టమి, అలాగే అనఘాష్టమి, అలాగే సూర్య సావర్ణిక మన్వాది. కన్యా సంక్రమణం కూడా ఉంది, కానీ అది తెల్లవారుజామున ఉంటుంది కాబట్టి మరునాడు ఆ శుభప్రదత్వం ఉంటుంది. అయితే ఈరోజు మన్వాది పితృదేవతారాధనకు ఉపకరించేటువంటిది. అనఘాష్టమి అనఘాదేవిని దత్తాత్రేయుడిని పూజ చేసుకోవడం ద్వారా పాప పరిహారాన్ని చేసుకోవడము, అలాగే జ్ఞాన ప్రసారాన్ని పొందడము అనే వాటికి మంచిది. అలాగే రుద్రాష్టమి కాబట్టి శంకరుణ్ణి ఆరాధించుకోవడం అభిషేకించుకోవడం మొదలైనటువంటి కార్యక్రమాలకు అనుకూలమైనది. నేటి ఆణిముత్యాలు. భూమిని ఎక్కడ తవ్వినా నీరు లభిస్తుంది, కానీ సరస్సు ఉన్న చోట ప్రత్యేకంగా తవ్వవలసిన పని లేదు. అలాగే భగవంతుడు సర్వత్రా ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఆయన్ను దర్శించటం సులభం. సమాజాన్ని గౌరవించడం అంటే 10 మందిలో ఒకడిగా ఒదిగిపోవడం కాదు, ఒక్కడిగా 10 మందికి దారి చూపడం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. సహసిద్ధంగా ప్రతి వ్యక్తి కూడాను కంటి నిండా నిద్రపోయినట్లయితే చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఈ నిద్రపోయేటప్పుడు దుస్వప్నాలు కనుక వచ్చినట్లయితే చాలా భయపడిపోతూ ఉంటారు. ఈ స్వప్నాల్లో సుస్వప్నం వచ్చినప్పుడు మాత్రం ఆనందం ఉంటుంది. అదే భయంకరమైనటువంటి కలలు గనక వచ్చినట్లయితే వామ్మో అసలు నిద్ర పట్టలేదండి, రాత్రి పీడకలు వచ్చినాయి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అందుచేతనే మానవ జీవితంలో దుస్వప్నాలు రాకుండా ఉండటానికి ప్రతి వాళ్ళు కూడా పాటించవలసిన నియమం ఒకటి ఉంది. ప్రతినిత్యం కూడాను నిద్రపోయే ముందు ఏమిటది అంటే శివనామాన్ని స్మరిస్తూ నిద్రపోవటం. నిద్ర నుంచి లేవగానే తప్పనిసరిగా హరినామ సంకీర్తనతో నిద్ర నుంచి మేల్కొనటం.
ఈ రెండు ఎవరైతే పాటిస్తారో వారికి అటువైపు పరమేశ్వరుడు, ఇటువైపు విష్ణుమూర్తి హాయిగా జీవితాన్ని గడపడానికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అయితే దుస్వప్నాలు కలిగినప్పుడు దిగులు చెందకుండా ఏం చేయాలి అంటే, పీడకల కనుక రాగానే వెంటనే నిద్ర నుంచి లేచి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ యొక్క అమ్మవారినో లేక రామనామాన్నో శివనామాన్నో స్మరిస్తూ పడుకోవాలి. అసలు దుస్వప్నాలే రాకుండా ఏదైనా మార్గం ఉందా అని చెప్పేసి ఆలోచిస్తే జగత్కల్పవల్లి, కళ్యాణవల్లి, అనురాగవల్లి అయినటువంటి ఆ యొక్క దుర్గాదేవిని ధ్యానం చేసి పడుకుంటే దుస్వప్నాలు అనేటువంటివి రానే రావు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఆ శ్లోకం చాలా విశిష్టవంతమైనదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను నిద్రకు ఉపక్రమించే ముందు శివనామం చేసిన తర్వాత దుస్వప్నాలు అనేటువంటివి రాకుండా ఉండటానికి సహస్రపరమాదేవి శతమూలా శశాంకురా సర్వ హరతమో పాపం దుర్యా దుస్వప్ననాశిని అని చెప్పేసి ధ్యానం చేయాలి. ఇలా మనస్ఫూర్తిగా ధ్యానం చేసి నిద్రకు గనక ఉపక్రమించినట్లయితే పీడకలలు అనేటువంటివి రావు. మనకి రామాయణంలో కూడా త్రిజటా స్వప్నం అని చెప్పేసి చాలా గొప్ప స్వప్నం గురించి చెప్తారు. ఆ త్రిజటకు స్వప్నంలో రావణాసురుడు రాముని చేతిలో హతమైనట్లుగా కలగంది. అంతేకాకుండా శరీరం అంతా కూడాను నూనె పోసుకొని వస్తున్నట్టుగా రావణాసురుడు కనిపించాట. అదే ఆ త్రిజట తనతోటి ఉన్నటువంటి వారందరికీ చెప్పటం, అది పెద్ద విలువ కలిగిన శాస్త్రంగా నేటికి కూడాను చెప్పుకుంటూ ఉంటారు, త్రిజటా స్వప్నం అని. అందుచేత స్వప్నములు, దుస్వప్నములు రాకుండా జగన్మాత మంత్రాన్ని ధ్యానం చేసి మనమంతా కూడా హాయిగా ఆనందంగా జీవితాన్ని గడుపుదాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కోతి చేతను బట్టు కుసుమంబు తలపంగా పలుగాకితో నుండు పండితుండు, చిలువతో మెలగెడు చిరుత కప్ప తలంప పలుగాకితో నుండు పండితుండు, చలిచి మగమిలోన మెలగెడు సర్పంబు పలుగాకితో నుండు పండితుండు, పాదరసంబులో నీదులాడు పసిండి పలుగాకితో నుండు పండితుండు, కాన విబుధులు దుష్టులతోడ మైత్రి బాసియుండుట క్షేమంబు దోసమెరిగి, కోవిదుల బుద్ధి చెరపడే కొండెకాడు కుటిల జనభంగ సత్సంగ కోటిలింగ. ఓ కోటిలింగేశ్వర స్వామి, కోతి చేతను బట్టు కుసుమంబు తలపంగ పలుగాకితో నుండు పండితుండు. నాకు ఈ సమాజంలో ఉన్నటువంటి పండితులు పరమ దుర్మార్గులతో చేరి ఉండటం చూస్తుంటే అది ఎలాగున్నదంటే, కోతి చేతను బట్టు కుసుమంబు తలపంగ పలుగాకితో నుండు పండితుండు. పరమాద్భుతమైన సౌందర్యభరితమైన ఒక చక్కని తామర పువ్వును లక్ష్మీదేవి పట్టుకుంటే చాలా శోభ కలిగి ఉంటుంది. అంతేగాని ఒక కోతి అందమైన తామర పువ్వుని పట్టుకుంటే ఆ తామర పువ్వుకున్న శోభ కూడా పోతుంది. అలాగే జ్ఞాని అయినటువంటి పండితుడు
ఈ పరమ దుర్మార్గులని కూడి ఉన్నట్లయితే అక్కడ శోభించడు సరికదా, తన విలువని కూడా కోల్పోతాడు. ఆ సంగతిని పండితుడైన వాడు తెలుసుకోవాలి. పండితుడు అంటే కేవలం భాషా పండితుడో కవియో అని అనుకోకూడదు. పండితుడు అంటే జ్ఞాని అయినవాడు, ప్రపంచ జ్ఞానం కలిగినటువంటి వాడు, మంచి భావాలు కలిగినటువంటి వాడు. మంచి భావములు కలిగిన విద్యావంతుడు ఎవడైనా సరే పరమ దుర్మార్గులతో చేరితే శోభింపకపోగా అవమానింపబడతాడు, అగౌరవింపబడతాడు. చిలువతో మెలగెడు చిరుత కప్ప తలంప. ఒక పాముతో కప్ప స్నేహం చేసినట్లయితే ఎప్పటికైనా అది ప్రమాదమే. అటువంటిది ఈ స్థితి. సలిచీమగమిలోన మెలగెడు సర్పంబు. సలిచీమలతో ఒక పాము గనక స్నేహం చేసినట్లయితే ఎప్పటికైనా అవన్నీ కూడా పాముని చుట్టుముట్టి కుట్టి అవి చంపివేస్తాయి తప్పితే వదిలిపెట్టవు. అలా పరమ దుర్మార్గుల దగ్గరకు నేను విద్యావంతుణ్ణి, నేను చాలా తెలివిగలవాణ్ణి, వీళ్ళేం చేస్తారు అని ముందు చూపు లేకుండా దుర్మార్గుల దగ్గరకు చేరినట్లయితే తప్పకుండా ఏదో ఒకనాడు ప్రమాదాన్ని పొందవలసి వస్తుంది. పాదరసంబుతో ఈదులాడు పసిడి. పాదరసంలో బంగారాన్ని వేసినట్లయితే బంగారం మొత్తం కూడా కరిగిపోతుంది, దాని ఉనికిని కోల్పోతుంది. అలాగే పరమ దుర్మార్గుల దగ్గరకు విద్యావంతుడైన వాడు వెళ్ళినట్టయితే ఆ దుర్మార్గమే వీడిలోకి వస్తుంది తప్ప వీడి విద్య వారందరికీ కూడా రాదు. కనుక ఈ విషయాన్ని గ్రహించాలి. కాన విబుధులు దుష్టులతోడ మైత్రి బాసియుండుట క్షేమంబు దోషమెరిగి. దుర్మార్గుల స్నేహం వల్ల ఇటువంటి ఆపద ఎదురవుతుంది కనుక దీన్ని గుర్తించి చాలా జాగ్రత్తగా వారికి దూరంగా ఉండాలి. కోవిదుల బుద్ధి చెరపడే కొండెకాడు. ఎంతో జ్ఞానవంతులైనటువంటి వారి బుద్ధిని కూడా చెడగొడతాడు ఈ దుర్మార్గుడు. లేనిపోని వ్యసనాలన్నింటినీ కూడా కలిగిస్తాడు, ఆ వ్యసనాలలో చిక్కుకునేలా చేస్తాడు. కనుక చాలా జాగ్రత్త వహించాలి అని విద్యావంతులను మంచివారిని హెచ్చరిస్తూ తమ జ్ఞానాన్ని, తమకున్న శక్తిని నిరంతరం సద్వినియోగం చేయాలనే సూచన చేస్తూ చక్కని నీతులు హితోక్తులతో, భక్తిభావములతో, వేదాంత భావములతో చక్కని శతక రచన చేసి మనకు అందించిన శ్రీ సత్యవోలు అప్పారావు గారి కోటిలింగ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సనత్కుమారుల వారు అనుగ్రహించిన లక్ష్మీ సహస్రనామాల్లో స్థిరానామాన్ని చెప్పుకున్నాం. దానికి మునుపు నామంలో ఈ స్థిరాతత్వాన్ని తెలియజేస్తూ అంతర్బల అన్నారు. అంతర్బల స్థిర, ప్రతివారి లోపలి బలముగా స్థిరముగా ఉన్న తల్లి అని అర్థాన్ని చెప్పుకుంటూనే భూదేవి రూపముతో ఉన్నది అని అర్థాన్ని చెప్పాం. అదేవిధంగా స్థిరా శబ్దానికి కూడా వేదపరంగా అర్థం చెప్పుకోవచ్చు. ధ్రువ అన్నప్పుడు ఎలా చెప్పారో అదేవిధంగా. ఎందుకంటే వేద జ్ఞానము, వేదము ఎప్పుడు మారనిది. మిగిలిన జ్ఞానాలు ఇవాళ ఒకటి ప్రతిపాదిస్తారు, చాలా గొప్పది అంటారు, దానికి సన్మానాలు జరుగుతాయి. కొన్నాళ్ళ తర్వాత మరొకడు బయలుదేరుతాడు, అది తప్పు అని ఖండిస్తాడు, వాడికి సన్మానాలు చేస్తూ ఉంటారు. ఇలా లోకంలో మిగిలిన జ్ఞానములన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. పైగా కొన్ని రకాల జ్ఞానములు ఇది చాలా మంచిది అని తీసుకొస్తారు. అది కొన్నాళ్ళు వాడిన తర్వాత మళ్ళీ పరిశోధనలు చేసేది ప్రమాదకరము అని చెప్పి మళ్ళీ వాటిని నిషేధిస్తూ ఉంటారు. మన లోకంలో చూస్తుంటాం. ఈ లోపల అందరి ప్రాణాలు ఎన్ని తరాలు దెబ్బతినేస్తాయో తెలియదు. కనుకనే ఇలా ఎప్పటికప్పుడు మారిపోతూ అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటూ,
అసలైన జ్ఞానాన్ని అజ్ఞానంగా భ్రమిస్తున్న స్థితిలో వెళ్ళిపోతూ ఉంటాయి లౌకికమైన విద్యలు. కానీ వేద విద్య మాత్రమే స్థిరమైనది. ఆ జ్ఞానం ఎల్లవేళలా ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు సైన్స్ ప్రకారంగా వేదానికి అర్థం చెప్పాలి అని. ఈ సైన్స్ మళ్ళీ మారిపోతూ ఉంటుంది, అప్పుడు వేదానికి అర్థం మారిపోతుంటుందా? అందుకు మనం వేదమొప్పుకున్న విజ్ఞానాన్ని శిరస్సుపై ధరించాలి, కానీ ఈ విజ్ఞాన శాస్త్రం వేదాన్ని ఒప్పుకుందా లేదా అన్నది అనవసరం. ఎందుకంటే వేదం స్థిరమైన జ్ఞానము, అది సాక్షాత్ పరమేశ్వరుని యొక్క స్వరూపము. అందుకే స్థిర అంటే ఆ వేద రూపముగా ఉన్నటువంటి మహాలక్ష్మి, వేదలక్ష్మి, వేదవతి, వేదమాత అని అర్థాన్ని చెప్పుకుని 462వ నామం లక్ష్మ్యై నమః అని చెప్పుకున్నాం. లక్ష్మీదేవికి నమస్కారము. లక్ష్మీ శబ్దానికి అనేక అర్థములు ఉన్నాయి. గతంలో చెప్పుకున్నవి కొన్ని స్మరిస్తూ ఇక్కడి అర్థంలో వివరించుకోవాలి. లక్ష్యభూత లక్ష్మీ అన్నారు. అందరికీ లక్ష్యమైనది అని అర్థం. అందరికీ లక్ష్యము జగదంబయే అన్నారు. ఇది కొంచెం భావించవలసింది. అసలు కొందరికి జగదంబ గురించే తెలియదు, మరి అందరికీ లక్ష్యము జగదంబయ్యని ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు ఇది కొంచెం ఆలోచించి గ్రహించినట్లయితే అందరికీ లక్ష్యం ఏమిటి ఇది ప్రశ్నించుకుందాం. లక్ష్యము అంటే ఏం అని అంటూ ఉంటాం. లక్షించేది లక్ష్యం. అందరి దృష్టి దేని మీద ఉంటుందో అదే లక్ష్యం. ఒకడు ఫలానాది పొందాలి అనుకుంటాడు, ఫలానాగా కావాలనుకుంటాడు, దాన్ని లక్ష్యం అంటాం మనం. ఏది పొందాలనుకుంటామో ఏది కావాలనుకుంటామో దాని లక్ష్యం అని పేరు. అందరూ కావాలనుకునేది, అందరూ పొందాలనుకునేది ఏది ఇది ఆలోచిద్దాం. అందరూ కావాలనుకునేది సంపద, జ్ఞానము, కీర్తి. ఇవి ప్రతివాడికి కావలసినవి. ఎంతకంటే తీయని పదార్థాలు మరొకటి ఉండవు. అందుకే సంపద, కీర్తి, ఆరోగ్యం ఇది అందరూ కావాలనే అనుకుంటారు. ఆఖరికి జ్ఞానము, ఇవన్నీ అందరికీ లక్ష్యములే. ఈ జ్ఞానము, సంపద, కీర్తి, ఆరోగ్యము ఇలాంటి గొప్ప గొప్ప గుణాల కలయిక లక్ష్మి. అందరికీ లక్ష్యమైన ఆనంద సంపద జ్ఞానాది రూపములుగా ఉన్న తల్లి లక్ష్యభూత లక్ష్మి. ఇది ప్రధానమైన ఒక అర్థం. అంతేకాదు లక్ష్యభూత అంటే తాత్పర్యం అని కూడా అర్థం. ఒక శాస్త్రం అనేక విషయాలు చెప్తుంది, ఇంతకీ ఏమంటావు అని అడుగుతాం మనం. అంటే ఇన్ని చెప్పిన దాని హృదయం ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి అని అర్థం. కానీ ఉద్దేశము, లక్ష్యము అంటే ఉద్దేశము అని అర్థం. ఈ శాస్త్రాదుల యొక్క ఉద్దేశం ఏది ఇది తెలుసుకోవాలి. వేదము అనేక జ్ఞానాలు చెప్పింది కనుక ఆ వేదము యొక్క ఉద్దేశం ఏమిటి ఇది ప్రశ్నిస్తే వేదము యొక్క ఉద్దేశము పరతత్వ ప్రతిపాదనమే. అందుకే వేదము యొక్క లక్ష్యమే పరమాత్మ జ్ఞానము. అలాగే వేదము ద్వారా ప్రతిపాదింపబడేటువంటి పరమాత్మ స్వరూపమే అమ్మవారు కనుక లక్ష్మీ. వేదము ద్వారా ప్రతిపాదింపబడే పరమార్థ ప్రయోజన స్వరూపమే తల్లి లక్ష్మీ. ఇది వేద ప్రతిపాద్యురాలు అని రెండవ అర్థాన్ని చెప్పుకున్నాం. ఇంకొకటి లక్ష్యభూత అంటే ఆధారభూత అని కూడా అర్థం. లక్ష్యమైనది అంటే ఆధారమైనది, సర్వజగత్తుకి ఆధారమైనది కనుక. ఎందుకంటే స్థిరానామం తర్వాత వచ్చింది అంతర్బల స్థిర లక్ష్మీ అన్నం. బలము స్థిరము ఇదే కదా మనకు ఆధారం. అందుకే స్థిరమైన మన లోపలి బలమే లక్ష్మీ, ఆధారముగా ఉన్న తల్లి అని. అలాగే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి అని అన్నిటికీ లక్ష్మీ శబ్దం చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకు ధనం ఆధారమైనప్పుడు ధనమే లక్ష్మి, ధనమే మనకు కావాలనిపించినప్పుడు ధనలక్ష్మి. ఎందుకంటే ధనం మనకు లక్ష్యమైంది. అక్కడ సృష్టిలో ప్రతివాడు కూడా ఏదో గొప్ప స్థితికి వెళ్ళి దాని ద్వారా బాగా ధనం సంపాదించాలనుకుంటాడు, అప్పుడు ధనమే లక్ష్యం. అందుకే ప్రతివాడికి ధనం లక్ష్యం. అలాగే ధైర్యము అది ఒక్కొక్కప్పుడు మనకు లక్ష్యం అవుతుంది, ఆధారం అవుతుంది. ధాన్యము, ఈ లక్ష్మీ శబ్దం వీటన్నిటికీ చెప్పబడుతున్నది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టలక్ష్ములు అంటారు కొందరు, షోడశ లక్ష్ములు అంటారు కొందరు, అనంతలక్ష్మి అని నమస్కరించారు చాలామంది. ఇది చాలా చక్కటి మాట. అనంత లక్ష్మీ రూపాలతో అమ్మవారు ఉన్నారు. అందుకే లక్ష్మీ శబ్దం సామాన్యమైనటువంటి విషయం కాదు, ఇది మహామంత్రం. అందుకే జగదంబ అసలు పేరు మాత్రం లక్ష్మి. మొత్తం 1000 నామాలు చెప్పినా 1000 నామాలకు కలిపి లక్ష్మీ సహస్రనామాలనే అంటున్నాం. ఎందుకంటే ఇన్ని నామాలు కలబోసి ఇన్ని నామాలకి లక్ష్యముగా ఉన్న తల్లి లక్ష్మీదేవియే. అది లక్ష్మి అంటే జగన్మాతకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నామంగా చెప్తున్నారు. ఇంకొక అర్థంలో లక్ష్యాలక్ష అంటే గోచరాగోచరమైన జగద్రూపముగా ఉన్న తల్లి గనక లక్ష్మీ. ఈ ప్రపంచాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి గోచర అగోచర, లక్ష్య అలక్ష్య అన్నారు. ఇక్కడ కంటికి కనబడేది లక్ష్య ప్రపంచం, కంటికి కనబడనిది అలక్ష్య ప్రపంచం. ఈ రెండే ఉంటాయి. ఎందుకంటే మన కంటికి కొంత పరిమితి ఉన్నది, మన భావన అనబడే దృష్టికి కూడా కొంత పరిమితి ఉన్నది. మన చూపుకి కనబడేది కొంత, మన చూపుకి కనబడింది కొంత. ఈ రెండు కలిపితేనే అంత. అందుకే ఈ ప్రపంచమంతా లక్ష్యాలక్ష రూపములతో ఉన్నది. ఈ ప్రపంచ రూపముగా లక్ష్యాలక్ష రూపముగా వ్యాపించి ఉన్నటువంటి తల్లే లక్ష్మి అని చెప్పబడుతున్నది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః.
ఇంకొక అర్థంలో లక్ష్మీ శబ్దానికి లక్షణ శక్తి అని ఒక అర్థం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఉంటేనే వస్తువును మనం గౌరవిస్తాం. ఉప్పు ఉప్పగా ఉండాలి, అందుకని ఉప్పు పటిక బెల్లంలా తీయగా ఉందంటే అది మరి పనికిరాదు. అలాగే పటిక బెల్లం తీయగా ఉండాలి, దాని లక్షణం అది. అలాగే సృష్టిలో ఏది ఏ లక్షణంతో ఉంటే గొప్పగా ఉంటుందో దాని లక్షణమే దానికి లక్ష్మి, అదే దానికి ఐశ్వర్యం. ఇలాగ సూర్యునికి కాంతి, చంద్రునికి వెన్నెల, కంటికి చూపు, ఇలాగా ప్రతిదానికి దాని యొక్క లక్షణ శక్తిని లక్ష్మి అంటారు. ఈ లక్షణ శక్తి ఆ పరమాత్మ వల్ల వచ్చిందే కానీ ఎవడు ఏర్పాటు చేసుకోలేదు. మనమే కన్ను తయారు చేసుకుని ఆ కంటికి చూపు అనే లక్షణం మనం పెట్టుకోలేదు. అది ఎవరిచ్చారు? అదే ప్రకృతి, అదే పరమేశ్వరుని యొక్క శక్తి. ఆ శక్తే సర్వ వస్తువుల యందు లక్షణ రూపంతో ఉన్నది. యస్య యస్య పదార్థస్య యా యా శక్తిరుదాహృత సా సా సర్వేశ్వరీదేవి. అందుకే సర్వమునందు లక్షణ శక్తిగా ఉన్న తల్లి గనక లక్ష్మీ. ఇది ఇన్ని అర్థములు లక్ష్మీనామంలో దాగి ఉన్నాయి గనక ఇది మహామంత్రంగా భావిస్తూ శ్రీ లక్ష్మ్యై నమః నమస్కారం చేసుకుని 463వ నామం జరామరణ నాశిని. ఇది నమస్కారంలో శ్రీ జరామరణ నాశిన్యై నమః. దీనిలో అనేక భావాలున్నాయి. సృష్టిలో మంచి సంపద, మంచి బలము, ఎందుకంటే అంతర్బల స్థిర లక్ష్మి అని వచ్చింది కదా. అందుకు ప్రతివాడిలో బలము, ఒక స్థిరత్వము, అదేవిధంగా ఒక శోభ, జ్ఞానము ఇవి ఉంటే వాడు నిత్య యవ్వనంతో ఉంటాడు. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, మన అధ్యయనం ఆగిపోతే ముసలితనం వచ్చేస్తుంది. కానీ నిరంతరం ఎవడైతే అధ్యయనం చేస్తూ ఉంటాడో వాడు నిత్య యవ్వనంతో ఉంటాడు. కనుక జ్ఞానం యవ్వనాన్ని ఇస్తుంది, సంపద కూడా యవ్వనాన్ని ఇస్తుంది. ఎంత యువకుడైనా సంపద కోల్పోతే పెద్ద ముసలివాళ్లాగా డీలా పడిపోతాడు. అందుకే సంపద కానీ, జ్ఞానము కానీ, ధైర్యము కానీ ఇవండి యవ్వన లక్షణాలంటే. అవి అమ్మవారి రూపాలు. అవి ఉన్నప్పుడు జరామరణ నాశిని, జరామరణాలు రెండూ ఉండవు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఎంత సంపన్నుడైనా ఎప్పుడప్పుడు ముసలివాడు కావాలి, వాడు నశించిపోతున్నాడు కదా అంటే అప్పుడు ఇంకొక అర్థం చెప్పుకోవాలి. అది మోక్షలక్ష్మి, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి అంటాం. మోక్షం అంటేనే మరి జరామరణముల జోలికి వెళ్ళాడు. ఎందుకంటే మరణించాడు అంటే మళ్ళీ పుట్టాడు, మళ్ళీ పుట్టాడంటే మళ్ళీ ముసలితనం ఉంది, మరణము ఉన్నది. కనుక జీవితం అంటేనే జరామరణములతో ఉన్నది. పైగా ముసలితనం అనేది ఏదో చివరి అవస్థలో వస్తుంది అనుకోవద్దు. జీవితంలో ప్రతి క్షణం మనం క్రమక్రమంగా క్షీణిస్తోంది శరీరం యొక్క ఆరోగ్యాదులన్నీ కూడా. ఆ క్షీణించే లక్షణము శరీరానికి ఉంది. అందుకే దాని పేరు శరీరం. శరీరం అంటే శీర్ణ లక్షణము కలిగినది శరీరం. నిరంతరం క్షీణించే లక్షణం శరీరానికి ఉంటుంది, అది జర. అలాగే కొన్నాళ్ళకి మరణం, నశించే లక్షణం ఉంటుంది. అలాగే జీవుడికి జరామరణాలు తప్పవు. ఈ సంసారంలో ఉన్నంతకాలం జరామరణాలు లేని స్థితి అంటే అది కేవలం మోక్షస్థితి మాత్రమే. ఆ మోక్షస్థితి అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తున్నది. ఆ మోక్ష రూపముతో ఉన్న మోక్షలక్ష్మి తల్లి గనక జరామరణ నాశిని అనగా మోక్షలక్ష్మి రూపముతో ఉన్నటువంటి తల్లి. ఇంకొక అర్థంలో జరామరణ నాశిని మాటకి గొప్ప భావం చూపించారు. ఎందుకంటే లభించిన సంపద క్షీణించకుండా ఉండాలి, నశించకుండా ఉండాలి. అలాగా ఆ సంపదల రూపంతో ఉంటూ స్థిర ధ్రువ నామాలు ముందు చెప్పాం గనక దానితో అన్వయించుకోవాలి. ఆ సంపదలు ఎలా ఉంచుతుందంటే ఆ తల్లి అనుగ్రహం, ఆ సంపదలు జర అంటే జీర్ణించకూడదు, మరణ అంటే నాశనము, ఆ నాశనం కాకుండా ఉండాలి. ఇదేగా ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అందుకే అమ్మ ఐశ్వర్యాది రూపములుగా తరిగిపోకుండా, కరిగిపోకుండా నిరంతరం ఉండేలా ఉన్నటువంటి తల్లి గనక జరామరణ నాశిని అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు ఈ మాటతో అమ్మవారిని భావించి సంపదలు అడిగామా, ఆ లభించిన సంపదలకి జరా ఉండవు, మరణం ఉండవు. ఇది అనుగ్రహపరంగా మరి ఒక అర్థాన్ని చెప్పుకొని 464వ నామం శ్రీరంజిత అని చెప్తున్నారు. ఇది నమస్కారంలో శ్రీరంజితాయై నమః. ఇది ఒక అద్భుతమైన శబ్దం. ఇది శ్రీరంజిత అనగా శ్రీతో, సిరితో రంజితురాలైన తల్లి. రంజిత అనే శబ్దానికి ప్రకాశించుట, ఉల్లాసముగా ఉండుట, ఆనందముగా ఉండుట అని అర్థం. శ్రీరంజిత అంటే సంపదలతో ఆనందపరచునది, ఉల్లాసపరచునది, ప్రకాశింపజేయునది అని అర్థం. శ్రీ అనే శబ్దానికి సంపద, శోభ, కళ అని అర్థాలు చెప్పుకున్నాం. ఇలా శోభతో, సంపదతో ప్రతివారిని ఆనందింపజేస్తున్నటువంటి తల్లి కనుక శ్రీరంజిత. ఇంకొక అర్థంలో ఆ తల్లి నిరంతరం శోభతో, సంపదతో, జ్ఞానముతో, ఐశ్వర్యాదులతో ప్రకాశిస్తూ ఆనందముగా ఉంది గనక తల్లియే శ్రీరంజిత. నిరంతర శోభతో, సంపదతో ప్రకాశించేటువంటి తల్లి. ఇది ఇంకొక అర్థం. మరొక అర్థంలో శ్రీ శబ్దానికి వేదము అనే అర్థం వేదంలోనే కనబడుతుంది.
రుచస్సామాని జజ్ఞిరే అని పురుషసూక్తంలో చెప్పినట్లుగా రుచస్సామాని యజూగుంషి సాహిశ్రీరమృతాసతాం అన్నారు. ఇక్కడ ఋగ్యజు సామాత్మకమైన వేదవాక్యమే శ్రీ, వేదస్వరూపిణి. ఆ వేద జ్ఞానముతో ప్రకాశించే తల్లి గనక శ్రీరంజిత అని అర్థాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే వేదజనిత జ్ఞానమే ప్రకాశమై భాషిస్తూ మనల్ని ఆనందింపజేస్తుంది కనుక శ్రీరంజిత, ఇది దివ్య శబ్దానికి ఉన్నటువంటి అర్థం. పైగా సృష్టిలో ఎవరికైనా ఆనందము ఉల్లాసము శ్రీ ఉన్నప్పుడే, సిరి లేనప్పుడు అందరూ నీరసమే. అందుకే అన్నాడుగా శ్రీనాథుడు, కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కొంబు కంఠి నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు. అందుకు సంపద ఐశ్వర్యము ఇవి ఉన్నప్పుడు ప్రతివాడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాడు. కనుక సంపదల రూపంతో ప్రతివారిని ఉల్లాసపరిచి ఆనందపరిచి ఉత్సాహపరిచేటువంటి మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీరంజిత చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. దక్షిణామూర్తి గురువు ఒక్కొక్క సందర్భంలో కావాలనే తప్పు చేస్తూ ఉంటాడు, తప్పు చేసినట్టుగా నటిస్తూ ఉంటాడు, లేదా చేస్తున్నట్లు కూడా కనిపిస్తాడు, నటిస్తాడు. ఆయన చర్యలు మనకు విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా అన్నారు అనిపిస్తూ ఉంటుంది. పైకి ఏ విధంగా కనిపించినా ఆయన నిర్మల జ్యోతి శిఖ అని, ద్వంద్వాతీతుడని, రాగద్వేషాలు ఆయనకు అంటవని దత్తదర్శనంలో గర్గ మహర్షి కార్తవీర్యుడికి తెలిపాడు. అది మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం ఈ కథను. మనం ఏమైనా ఈ కథను గమనిస్తే ఆ విషయం మనకు మరింత స్పష్టంగా గోచరిస్తుంది, బోధపడుతుంది. సనక సనందన సనత్ కుమార సనస్సు జాతులు అనేటువంటి ఈ నలుగురు కూడా బ్రహ్మమానస పుత్రులు. వీళ్ళ వయస్సు 1000 సంవత్సరాలైనా ఎల్లప్పుడూ 5 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లాగా ఉంటారు. ఒకసారి ఆత్మజ్ఞానం కోసమని తగిన గురువును వెతకాలనిపించింది వీళ్లకు, ఈ నలుగురికి కూడా. ఆ విషయంలో నారదుడిని కలిసి తమకు జ్ఞానబోధ చేయమని అడిగారు నారదుడిని. నేనే మీ వద్దకు వస్తున్నానయ్యా, మీరే నాకు బోధించండి అన్నాడు నారదుడు. నారదుడిని అడిగితే, నారదు నేను నీకు వస్తున్నాను మీ దగ్గరికే, నేను ఇద్దరు అక్కడ నలుగురు మరి నారదుడు ఒకరికొకరు చేరుకున్నారు. సరే ఏం చేస్తారు? ఆ నలుగురు కూడా ఇతర మహాత్ములను అడుగుదామని వెళ్ళారు. మనం ఇతర మహాత్ములు వెళదాం పదండి చూస్తామని. వాళ్ళు కూడా నారదునిలాగానే సమాధానం చెప్పారు. మేము కూడా నీ దగ్గరికి రావాలనుకున్నాం, మిమ్మల్ని అడుగుదామనుకున్నాం, ధర్మ సందేశాలంతా కూడా అనుకున్నారు. కొంచెం నిరుత్సాహపడి ఇలా కాదనుకొని ఆ నలుగురు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎవరో అడిగినట్లు చెప్తున్నారు కదా అని బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చారు. వీళ్ళంతా వచ్చినట్లు బ్రహ్మగారు గమనించలేదేమో కానీ ఆయన నేను చూడనే లేదన్నట్టుగా సరస్వతీదేవి యొక్క వీణాగానం వింటూ కూర్చున్నాడు. అసలు వీళ్ళ తట్టు చూడనే లేదు, వీళ్ళ వంక కూడా చూడలేదు, వీళ్ళని పలకరించలేదు. ఇలా ఉన్నవాడు ఈయనేమి ఇట్లా చేస్తున్నాడు, జ్ఞానాన్ని ఈయనేమి ఇస్తాడు మనకు జ్ఞానం, ఈయనేదో సంగీతం వింటూ కూర్చున్నాడు, ఈయన దగ్గర ఏం జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని ఇక మనకు లాభం లేదని అనుకుంటూ విష్ణువు దగ్గరికి వెళ్ళారు. సరిగ్గా వీళ్ళు వెళ్ళేసరికి విష్ణువు హాయిగా పడుకున్నాడు. లక్ష్మీదేవి ఆయన పాదాలు నొత్తుతూ ఉన్నది. అది చూసి ఈయన కంటే బ్రహ్మే నయం కదా, కనీసం భార్యకు దూరంగా ఆయన కూర్చున్నాడు కదా, అసలు ఈయనేంటి
కాళ్ళు పిసికించుకుంటున్నాడు. చీ 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 చీ. అలా కాకుండా ఈ విష్ణువు తన శయ్య మీద లక్ష్మిని కూర్చోబెట్టుకొని పాదసేవను చేయించుకుంటున్నాడు, చీచి అని అనుకుంటూ కైలాసానికి ప్రయాణమయ్యారు. ఇంకా అక్కడికి వెళదాం మనం, ఇదేం లాభం లేదు. ఇక అక్కడ చూడబోతే శివుడితో పాటు పార్వతి కూడా నాట్యం చేస్తుంది. ఇదే నృత్యం చేస్తున్నారు. ఒకచోట సంగీతం, ఒకచోట నయం భార్యనే పరుపు మీద కూర్చోబెట్టుకున్నాడు చా. ఇంకొక చోట ఇదేంటిది, అసలు బ్రహ్మే నయం అనిపిస్తుంది చూస్తే. ఈయనేంటి నయంగా డాన్సే చేస్తున్నారు ఇద్దరు. అయ్యో డుయ్యలు పాడుకుంటూ, ఏంటి సమాచారం ఇది? పోని వాళ్ళతో పాటు ఉండినటువంటి శివగణాలు తపస్సులో ఉంటారు కదా అనుకొని చూస్తే వాళ్ళు కూడా ఆడుతున్నారండి. ఇదంతా చూసి సనకాదులు ఈ పార్వతీ పరమేశ్వరుల కంటే ఆ బ్రహ్మ విష్ణువులే నయం, వాళ్ళకంటే వాళ్ళ నయం, వీళ్ళకంటే వీళ్ళ నయం అనుకుంటున్నారు. ఆ బ్రహ్మ విష్ణువులే నయం అనుకొని వీళ్ళేమిటి ఏకంగా కౌగలించుకొని నాట్యం చేస్తున్నారు. చీచి, అలాంటి వారు మనకు జ్ఞానాన్ని ఏమి ఇస్తారు అని అనుకొని బయటకు వెళ్ళిపోయారు. శివుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. కావలసిగా చేస్తున్నారు వీళ్ళు, అయ్యో అన్యాయంగా వెళ్ళిపోతున్నారే అనుకొని తన దక్షిణ భాగం నుండి ఒక కొత్త రూపాన్ని ధరించి వాళ్ళు వెళ్లే దారిలోనే అద్భుతమైన తేజస్సుతో వాళ్లకు దర్శనమిచ్చాడు. భక్తుల మీద ఆశ కదా, వెళ్ళిపోనివ్వలేదు శివుడు వాళ్ళను. అయ్యో వెళ్ళిపోతున్నారని చెప్పి తనలో ఒక రూపాన్ని తీసి వాళ్ళ ముందు నిలబెట్టాడు. అద్భుతమైనటువంటి రూపం. జై గురుదత్త.